హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎల్ఎస్జి జరగబోతుంది. సెకండ్ మ్యాచ్గా జరుగుతుంది ఇది. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ జరుగుతుంది. సో దాంట్లో ఎవరు గెలుస్తారో చెప్పాను ఆల్రెడీ, ప్రీవియస్ వీడియో చూడగలరు. సో సెకండ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎల్ఎస్జి జరుగుతుంది. సో దీంట్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో చూద్దాం. సో యాజ్ యూజువల్గా అండి, వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీకు రిక్వెస్ట్, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ అండి, దయచేసి క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి. సో బెట్టింగ్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. సో దయచేసి బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి. సో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్లో, సో పంజాబ్ కింగ్స్లో ఉండే ప్లేయింగ్ 11 చూద్దాం. సో పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్లో సిఎస్కేతో ఆడడం జరిగింది, అది గెలవడం జరిగింది. సో ఆ రోజు ఎవరైతే ఉన్నారో సేమ్ టీం ఆడుతుందని అనుకుంటున్నాను. సో చూద్దాం. సో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని అనుకోవచ్చు బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో. సో ఆ రోజైతే ఎవరైతే ఉన్నారో టీంలో, సో వాళ్ళే ఉండొచ్చు. నా ప్రిడిక్షన్ ప్రకారము ఈరోజు జరగబోయే మ్యాచ్లో ఎవరంటే శ్రేయస్ అయ్యర్, నెహల్ వదేరా, జాన్సన్, శశాంక్ సింగ్, జోష్ ఇంగ్లీష్, హర్ప్రీత్ బ్రార్, హజ్మతుల్లా లాస్ట్ టైం తీసుకున్నారు, ఉంటుండొచ్చు ఇవాళ కూడా, సుయాంష్ షెగ్డే, చాహల్, హర్షదీప్, సో ప్రియాన్స్ ఆర్య, ప్రభు సిమ్రాన్. సో వీళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఆడడం జరిగింది. సో మేబీ ఇదే టీం ఆడవచ్చు, ఛాన్సెస్ లేకపోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి: ప్రియాన్స్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, జోష్ ఇంగ్లీష్, నేహల్ వదేరా, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, మాకో జాన్సన్, అజ్మతుల్లా, సుర్యాన్ షెడ్గే, చాహల్, హర్షదీప్, ప్రభు సిమ్రాన్. సో మేబీ ఏదైనా ఛాన్సెస్ ఉంటే, బౌలింగ్ ఆల్రౌండర్గా అజ్మతుల్లాని తీసుకున్నారు కదా, మేబీ అక్కడ ఏదైనా ఛాన్సెస్ ఉంది. సో స్టైనెస్ని ఏమన్నా తీసుకుంటారో చూద్దాం. సో ఇదే నా ప్రిడిక్షన్ దీని వరకు అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎస్జి మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్తో ఆడడం జరిగింది. సో దాంట్లో వాళ్ళు ఓడిపోవడం జరిగింది. సో ఆ రోజు మ్యాచ్లో ఎవరున్నారో సేమ్ ఆల్మోస్ట్ టీం ఆడొచ్చు. ఏదైనా మార్పులు చేర్పులు చేసి 1-2 ఉండొచ్చు. సో నా ప్రిడిక్షన్ వచ్చేసి పంత్, మక్రమ్, మిచెల్ మార్ష్, పూరన్, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని, దిగ్విజయ్ సింగ్ రాతి, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, సో డేవిడ్ మిల్లర్. సో డేవిడ్ మిల్లర్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చారు పూరన్కు. సో వీళ్ళిద్దరు సబ్స్టిట్యూట్గా, ఇన్ అండ్ అవుట్ సబ్స్టిట్యూట్గా ఉన్నారు, పూరన్ అండ్ డేవిడ్ మిల్లర్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది 12గా. సో ఏదన్నా ఛాన్సెస్ ఉంటే మేబీ వేరే వాళ్ళని ఎవరైనా తీసుకోవచ్చు, కానీ సేమ్ టీం ఆడతారని అనుకుంటున్నాను. సో ఎక్కడ ఫిట్ అయ్యే వాళ్ళు లేరు. సో ఇదే టీం ఆడే అవకాశం ఉంది. ఒకవేళ తీసుకుంటే షాబాజ్ అహ్మద్ని తీసుకునే అవకాశం ఉంది, మేబీ చూద్దాం. సో ఇది నా ప్రిడిక్షన్ 11 ఫర్ ఎల్ఎస్జి. సో మ్యాచ్కి వచ్చేసరికి ఎవరు గెలుస్తారు అంటే ఇద్దరికి కూడా క్రూషియల్లే. సో పాయింట్స్ వరిగా చూస్తే పంజాబ్ కింగ్స్ వచ్చేసి 4th ప్లేస్లో ఉంది, ఎల్ఎస్జి వచ్చేసి 6th ప్లేస్లో ఉంది. సో ఇద్దరికి కూడా 2 పాయింట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మ్యాచ్లో నా ప్రిడిక్షన్ ఏంటంటే చాలా క్లోజ్గా ఉంటుంది అనుకుంటున్నాను, కానీ పంజాబే గెలుస్తుందని అనుకుంటున్నాను. సో పంజాబ్కు 52% ఇస్తాను, ఎల్ఎస్జికి 48%. సో క్లోజ్ మ్యాచ్ ఉంటుంది దాదాపుగా. సో చూద్దాం. టాస్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అని అనుకుంటున్నాను. సో టాస్ని బట్టి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ తీసుకుంటారు కదా. సో నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే పంజాబ్ కింగ్స్ 52% గెలుస్తుంది అనుకుంటున్నాను, ఎల్ఎస్జి 48%. సో మీరేమనుకుంటున్నారు? పంజాబ్ కింగ్స్ గెలుస్తుంది అనుకుంటున్నారా, ఎల్ఎస్జి గెలుస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే పంజాబ్ కింగ్స్లో ఎవరు ఉండబోతున్నారు, ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12లో, అది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎల్ఎస్జిలో ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. సో నా ప్రిడిక్షన్ ప్రకారం గెలిచేది ఎవరు అంటే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 52% ఇస్తాను, 48% ఎల్ఎస్జికి ఇస్తాను. సో 52% పంజాబ్ కింగ్స్కి, 48% ఎల్ఎస్జికి ఇస్తాను. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రికెట్ ఇన్ఫో ఛానల్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాము. జై హింద్.